ఫంక్షన్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇదొక లాజికల్ క్వశ్చన్ అనమాట. మనకి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ మనము ఒక ఫంక్షన్ రాసాము. ఇదేంటంటే ఐఐఎఫ్ఈ ఫంక్షన్ అంటే ఇమీడియట్ ఇన్వాక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. దీంట్లో ఏముండదు, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇది ఇమీడియట్ గా ఇది కాల్ చేయకుండానే ఆటోమేటిక్ గా మనకి ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ అవడం జరుగుతుంది అనమాట. మనకంటే వితౌట్ కాలింగ్ ఇది నేమ్ కూడా ఉండదు అనమాట. ఫంక్షన్ కి నేమ్ అనేది ఉండదు. వితౌట్ కాలింగ్ ఇది ఇమీడియట్ గా మనకి ఫంక్షన్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఎక్కడైతే రాసాము ఇక్కడ ఒక ఇన్వాక్డ్ ఫంక్షన్ చెప్పేసి మనం ఇక్కడ రాసాము. దాని తర్వాత దీంట్లో ఫంక్షన్ లోపల వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ని మనం డిఫైన్ చేసాం. పైన లెట్ ఈజ్ ఈక్వల్ 100 అని చెప్పేసి ఇక్కడ లోపల ఫంక్షన్ లోపల ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి ఇక్కడ వేర్తో అక్కడ లెట్తో మనము ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాము. తర్వాత మనము ఫంక్షన్ బయటకు వచ్చి కన్సోల్ లాగా చేసాము. దేన్ని కన్సోల్ లాగా చేసాము? ఎక్స్ని కన్సోల్ లాగా చేసాము. అయితే ఎక్స్ మనకి 20 వస్తుందా 100 వస్తుందా ఏం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి అడగడం జరుగుతుంది. అయితే మనం చెక్ చేసినట్టయితే దీని యొక్క ఆన్సర్ మనకి 100 వచ్చింది. ఎందువల్ల 100 వచ్చింది? 100 వచ్చింది చూసినట్టయితే మనకి ఇక్కడ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100 అనేది చెప్పేసి ఏంటంటే ఇది ఫంక్షన్ బయట ఉంది. ఇది ఏ ఫంక్షన్ లోపల లేదు, ఏ బ్లాక్ లోపల లేదు. ఇది ఫంక్షన్ బయట గ్లోబల్గా ఉందన్నమాట. కాబట్టి దీనికి ఏమొస్తుంది? మనకి గ్లోబల్ స్కోప్ అనేది దీనికి ఉంటుంది. అంటే దీన్ని ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చు. ఫంక్షన్ లోపల, బ్లాక్ లోపల, ఫంక్షన్ బయట ఎక్కడైనా సరే దీన్ని మనము యాక్సెస్ చేయొచ్చు. ఇది ఎక్కడ వేరే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 ఇది ఎక్కడ ఉన్నది? ఇది ఓన్లీ ఫంక్షన్ లోపల మాత్రమే ఇది డిఫైన్ చేసాం. అది వేర్తో చేసినా, అది ఫంక్షన్ లోపల దేంతో చేసినా ఇది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి ఇందులో వేర్తో డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ దీనికి ఫంక్షన్ స్కోప్ ఉంటుంది అనమాట. దీనికి లోకల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్ అంటే లోకల్ స్కోప్ అనమాట. అంటే ఈ ఫంక్షన్ లోపల మాత్రమే దీన్ని మనము యాక్సెస్ చేయగలము. ఇప్పుడు ఇదేమో ఎక్కడైనా యాక్సెస్ చేయగలం గ్లోబల్గా, ఇదేమో ఫంక్షన్ లోపల మాత్రమే, ఫంక్షన్ స్కోప్ కాబట్టి ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలము. మరి మనం కన్సోల్ ఎక్కడ చేసాము? ఇక్కడ బయట చేసాం. ఫంక్షన్ బయట కన్సోల్ చేసాం. అంటే ఇక్కడ మనకి ఏం అర్థము? ఫంక్షన్ లోపల అంటే గ్లోబల్గా మనం దీన్ని కన్సోల్ చేస్తాం. అంటే కన్సోల్ చేసాం, గ్లోబల్గా యాక్సెస్ చేయాలి. అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అనేది గ్లోబల్ స్కోప్లో ఉంది కాబట్టి మనకి ఈ 100 అనేది రావడం జరుగుతుంది. 100 అనేది మనకి రావడం జరుగుతుంది. ఇలాగా ఈ యొక్క గ్లోబల్ స్కోప్లో, ఫంక్షన్ స్కోప్లో మనము వేరియబుల్స్ని యాక్సెస్ చేయవలసి ఉంటుంది.